కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. నీకోసమే ఎదురు చూశాడని, ఈ తరములో నీవు రావాలని, తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. మోషే వలె నడిపించుము, విసిగించిన మాటను మరువకు. ఏ పదవిని ఆశించకు, శోధించిన నీవు పని మానకు. అవమానమే ఎదురైనా బహుమానమే ఉంది, గురి చూడుము. దేవుని ఆశ నీవే కావాలని, దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ప్రభు యేసులా పని చేయుము, సాతాను శోధిస్తే ఎదురించుము. లోకాశలే కలిగించిన వాక్యానికే నీవు తలదించుము. తల్లిదండ్రులే వదిలేసిన మన తండ్రి పని మీదే ఉండాలని, దేవుని ఆశ నీవే కావాలని. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. నీకోసమే ఎదురు చూశాడని, ఈ తరములో నీవు రావాలని, తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, తనకు పిల్లలు కావాలని, తనకు పిల్లలు కావాలని. అందుకే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు 2012 జనవరి 1వ తారీఖు కల్లా ఒక పెద్ద భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేంటో తెలుసా? 12 ఏళ్ల మీ పిల్లలను తీసుకొచ్చి నాకు అప్పగించాలి, 5 ఏళ్ల తర్వాత వచ్చి మీ పిల్లని అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళండి. ఎలాగో తెలుసా? ఒక పౌలు తీసుకెళ్ళినట్టు వెళ్ళాలి, ఒక స్టెఫెన్ను తీసుకెళ్ళినట్టు వెళ్ళాలి. బైబిలులో సమాజం కోసం, దేవుని ఇష్టం నెరవేర్చటం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల్ని
ఒక రూతును తీసుకువెళ్ళు, ఒక ఎస్తేరును తీసుకువెళ్ళు, ఒక మరియను తీసుకువెళ్ళు. దేవుని రూపాన్ని మూర్తిభవించి పెంచుతాను కష్టపడి. నేను బ్రతికుంటే మీ పిల్లల్ని మీకు అప్పగిస్తాను. నాకు అప్పగించి 5 ఏళ్ళు మీ పిల్లాడిని